కోరిన కోరికలను తీర్చే దేవుడు ఆ బోలా శంకరుడు. ఎవరైనా సరే శివలింగం పైన కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్లతో పరమేశ్వర నన్ను ఆదుకోవయ్యా అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు. ఈ సృష్టికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటాం. పరమేశ్వరుడికి 2 రకాలైన పుష్పాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున కూడా సమర్పించవద్దు. ఒకవేళ సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించాల్సి వస్తుందట. 1000 తెల్ల జిల్లేడు పుష్పాలను తెచ్చి శివ సహస్రనామం చదివి శివలింగం పైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, ఒక్క గన్నేరు పుష్పాన్ని శివలింగం పైన పెడితే అంతే ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతుంది. 1000 గన్నేరు పుష్పాల్ని శివ సహస్రనామం చదివి శివలింగం పైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగం పైన పెడితే అంత ఫలితమే వస్తుంది. అలాగే ఒక బిల్వపత్రాన్ని శివలింగం పైన పెడితే 3 జన్మల పాపాలను శివుడు హరింపజేస్తాడట. 1000 బిల్వ దళాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తామర పువ్వును శివలింగం పైన పెడితే అంతే ఫలితం వస్తుంది. అదేవిధంగా 1000 తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మెత్త పువ్వును శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుందని శాస్త్రం మనకు చెబుతుంది. 1000 జమ్మి పువ్వులు శివలింగం పైన పెట్టి పూజిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఒక్క తుమ్మి పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు. పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ఇష్టమట. మారేడు పువ్వు కంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది. శివుడికి తుమ్మి పువ్వు ఎందుకు ఇష్టమనే దానిపైన శివపురాణంలో ఒక కథ కూడా ఉంది. పూర్వకాలంలో ఒక ఆటవికుడు అడవిలో వెళ్తూ ఉన్నాడు. అతడికి శివుడు అంటే ఎంతో భక్తి. మార్గం మధ్యలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆగిపోయాడు. అక్కడ శివలింగం ఉంటుంది. శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతున్నాడు. మధ్యలో మెలకువ వచ్చి చలి వల్ల శివుడు కూడా వణికిపోతాడేమో అని తను కప్పుకున్న సంచిని శివలింగం పైన కప్పుతాడు. దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏం కోరిక కావాలో కోరుకో అని అడుగుతాడు. తన పాదాలు ఎప్పుడూ కూడా శివుడి పైన ఉండాలని కోరుతాడు ఆ భక్తుడు. అంటే శివుడి పాదాలు తన పైన ఉండాలని సరిగ్గా అడగకుండా తప్పుగా అడుగుతాడు ఆ భక్తుడు. అయినప్పటికీ శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు. వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడూ తనపై ఉండేలా కోరికను ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు. అందుకే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో ఉంటుంది. ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వు అంటే ఎక్కువ ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది. శివుడికి ఎన్ని పువ్వులతో పూజ చేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మర్చిపోకూడదు. శివ పూజలో పొరపాటున కూడా బంతి పువ్వులను వాడకూడదు. మొగిలి పువ్వులను కూడా శివుడికి అస్సలు అర్పించకూడదు. ఎవరైతే మొగిలి పువ్వులతో అర్పిస్తారో వారు జీవితంలో అష్ట కష్టాలను అనుభవిస్తారట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.